డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఫైనల్ ఆన్సర్కి వచ్చేసినట్టుందమ్మా, చూడండి ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క లాగిన్ ఐడిలోకి వెళ్ళి ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేశారు ఆల్మోస్ట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే అఫీషియల్గా వీళ్ళు ఏమి అప్డేట్ చేసినట్టు లేరు. దెర్ ఇస్ నో అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అఫీషియల్గా ఎక్కడేమి ఈ నోటిఫికేషన్లో కానీ ఎక్కడ కానీ రావటం లేదు. మీ యొక్క లాగిన్ ఐడికి వెళ్ళేసి మీరు ఈ గో పోర్టల్కి వెళ్ళేసి లాగిన్ చేసి చెక్ చేసుకోండి. గో పోర్టల్ ఉంది కదా, ఈ గో పోర్టల్ మీద క్లిక్ చేసి లాగిన్ చేసి మీకు ఫైనల్ ఆన్సర్కి ఏమైనా కామెంట్లో పెట్టండి. మన సబ్స్క్రైబర్ కానీ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు కానీ మరి మార్క్స్ ఏమైనా పెరిగినాయా అంటే ప్రొవిజనల్ ఆన్సర్కి ఫైనల్ ఆన్సర్కి ఏమైనా మార్క్స్ పెరిగినాయా లేదా అనేది ఒకసారి చూడండి. చూస్తే మీకు ఆల్మోస్ట్ ఆల్ 1-2 మార్కులు అయితే పెరగాలి, దానిలో నో డౌట్. మరి కొన్ని తప్పులు ఉండి కంప్యూటర్ CS1 CS2 పేపర్లో CS1 కానీ CS2 పేపర్లో CS1లో అయితే కంప్యూటర్ సైన్స్లో అయితే ఈ యొక్క మరి రౌటింగ్ ఇన్ఫర్మేషన్ రౌటింగ్కి సంబంధించిన ఒక క్వశ్చను, తర్వాత ఒక CS2లో అయితే మరి TCP కంజంక్షన్ కంట్రోల్ స్లో స్టార్ట్ మీద మనము 3 రావాలి, వాళ్ళు 4 ఇచ్చారు. దీనికి సంబంధించిన కొన్ని వచ్చి మరి అదేవిధంగా మరి ఈసీఈ స్టూడెంట్స్కి కూడా కొన్ని ఈసీఈలో కొన్ని కాజాలిటీ ఉంది, స్టెబిలిటీ ఈజ్ కాజాలా ఈజ్ స్టెబిలిటీ అని ఒక క్వశ్చన్, దానికి ఏమైనా మార్క్స్ ఇచ్చారా లేదా అనేది ఒకసారి కామెంట్లో మరి ఆల్రెడీ కూడా ఫైనల్ ఆన్సర్కి అయితే వచ్చినట్టుంది. మరి సోషల్ మీడియాలో ఫైనల్ ఆన్సర్కి నాట్ అట్ రిలీజ్డ్ అన్నారు. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇందాక దాకా అయితే వచ్చిందన్నారు. మరి ఇక్కడేమో అఫీషియల్గా అయితే ఇంకా రాలేదు. వచ్చిందా రాలేదు అఫీషియల్గా రాలేదు. కొంతమంది వచ్చిందంటున్నారు. మరి అదే కొంతమంది వీడియోలు కూడా చేశారు, ఆల్రెడీ వీడియోలు చేశారు. దానివల్ల కూడా నేను వీడియో చేయటం అయితే చూసుకోండి ఒకసారి ఫైనల్ ఆన్సర్కి వచ్చిందా లేదా. నాట్ అట్ రిలీజ్డ్ మరి IIT 2020 మరి కొంతమంది అయితే రిలీజ్ అయింది లోపల ఉంది చూడండి అంట. మరి ఇక్కడైతే ఫైనల్ ఆన్సర్కి ఇంకా రాలేదు. ఇంతకుముందు అయితే నేను వీడియో చేసే ముందు 16వ తారీఖుని రిలీజ్ చేశారని ఇక్కడ మరి వెబ్సైట్లో చూపిస్తుంది. మరి ఇక్కడ మరి అఫీషియల్గా అయితే ఇంతవరకు అయితే ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఒకసారి చెక్ చేసుకున్నాము మీకు కూడా ఫైనల్ ఆన్సర్కి వచ్చిందా లేదా అనేది. ఇంకా $1 మిలియన్ క్వశ్చన్ లాగా ఉంది. ఇక్కడ చూడండి కొంతమంది అయితే ఫైనల్ ఆన్సర్కి వచ్చేసిందని ఎప్పుడో పెట్టేశారు. అసలు 16వ తారీఖే వచ్చినట్టు అయితే వీళ్ళు చెప్తున్నారు. ఫైనల్ ఆన్సర్కి రిజల్ట్స్ డేట్ కూడా వచ్చేస్తుంది, ఫైనల్ ఆన్సర్కి వచ్చేసింది ఇంకేముంది అంటున్నారు. మరి నాకైతే ఏమీ కనపడలేదు, మీకేమైనా కనపడిందా లేదా చూడండి ఒకసారి. మరి కొన్ని అయితే ఫైనల్ ఆన్సర్కి వచ్చేసింది అవుట్, మరి ఫైనల్ ఆన్సర్కి రిలీజ్డ్ అంటున్నారు. మరి చాలామంది కూడా ఫైనల్ ఆన్సర్కి వచ్చేసింది కానీ ఇక్కడ అఫీషియల్ పోర్టల్లో అయితే ఏమీ లేదమ్మా అది ఫైనల్ ఆన్సర్కి సంబంధించిన మరి కొంతమంది అయితే రిలీజ్డ్ మరి రిజల్ట్స్ 19th అంటున్నారు. ఒకసారి చెక్ చేయండి, మీరు కూడా చెక్ చేయండి. నాకైతే ఆ క్రెడెన్షియల్స్ లేవు కాబట్టి నాకంత. ఇక్కడ చూడండి ఆల్రెడీ మరి ఇక్కడ 16వ తారీఖు అని మళ్ళీ వీళ్ళు ఇచ్చారు. 16వ తారీఖు రిలీజ్ అంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఏందో ఫైనల్ ఆన్సర్కి వచ్చిందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా. మీద ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా లాగిన్ అయ్యి మీకు తెలుసు కదా ఏ విధంగా లాగిన్, మీకు తెలుసు కదా. తెలియకపోతే మరి ఫైనల్ ఆన్సర్కి వచ్చిందా లేదన్నా ప్రతి ఒక్కరికి ఇక్కడ చెక్ చేయాలి. వీళ్ళు ఏమి ఇక్కడ మనకి ట్విట్టర్ అకౌంట్లో కానీ ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి ఇక్కడ చూసినట్టయితే అప్లికేషన్ పోర్టల్లోకి వెళ్ళేసి ఈజీ మీకు ఫైనల్ ఆన్సర్కి వచ్చిందా లేదా, ఎన్రోల్మెంట్ ID పాస్వర్డ్ మరి లాగిన్ అయితే మీకు ఫైనల్ ఆన్సర్కి అక్కడ ఉంటుంది. ఫైనల్ ఆన్సర్కి ఏ విధంగా ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, మరి డౌన్లోడ్ చేసుకుని మ్యాచ్ చేసుకోవటం ఎలా మ్యాచ్ చేసుకుని మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఐఎమ్ నాట్ షూర్ ఫైనల్ ఆన్సర్కి వచ్చిందా లేదనేది నాకు కూడా తెలియదు. అఫీషియల్గా అయితే నా దగ్గర లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే ఏం లేవు కాబట్టి నేను లోపలికి వెళ్ళి అంత మరి చూడలేను. ఫైనల్ ఆన్సర్కి ఇలా ఉంటుంది. సపోజ్ మీకు ఫైనల్ ఆన్సర్కిలో మరి ఈ సబ్జెక్ట్ వైజ్గా ఉంటుందమ్మా. CSE వాళ్ళకి CSE అని ఉంటుంది. ఈ CSE 1 ఉంది కదా, CSE 1 CSE 2 ఈ రెండింటిని నార్మలైజేషన్ చేస్తారు. అంటే 2 షిఫ్టుల్లో జరిగింది కదా. ఈసీ వాళ్ళకి స్ట్రైట్ ఫార్వర్డ్గా మార్క్స్ ఇస్తారు. ఇక్కడైతే CS1 కంప్యూటర్ సైన్స్ మార్నింగ్ పేపర్ ఆఫ్టర్నూన్ పేపర్ నార్మలైజేషన్ ప్రక్రియ అయితే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈసీ వాళ్ళకైతే స్ట్రైట్ ఫార్వర్డ్, ఎందుకంటే సింగిల్ షిఫ్ట్. ఈసీ కానీ మెకానికల్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ త్రిబుల్ కానీ సివిల్ కెమికల్ ఇవన్నీ కూడా సింగిల్గా ఉంటే మీరు మ్యాచ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏది ఉంది, మీరు ఏది పెట్టారు, తర్వాత ఇక్కడ ఏముంది వాళ్ళు ఆన్సర్ ఏమి ఇచ్చారు, MCQs ఉంటాయి, తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి.
మల్టిపుల్ సెలెక్ట్ ఆన్సర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మల్టిపుల్ సెలెక్ట్ మరి ఆన్సర్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్లా ఎంఎస్క్యూస్, ఎంఎస్క్యూస్, ఎన్ఏటి, న్యాట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకోండి, ఒకసారి చూసుకోండి. అసలు రిజల్ట్స్ వచ్చినాయా లేదనేది ఇంకా తెలియదు, ఐఎమ్ నాట్ షూర్ అనమాట. ఆల్ ది బెస్ట్. మరి చూసుకుని ఒకసారి కామెంట్లు అయితే పెట్టండి. మనకి రిజల్ట్స్ అయితే మరి 19వ తారీఖు పక్క, 19 యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫర్మేషన్ 19th మనకి వచ్చే అవకాశం ఉంది. మరి వచ్చేస్తాయి. మరి ఫైనల్ ఆన్సర్కి ఇప్పుడు వచ్చింది, నిన్నే వచ్చిందని ఆల్రెడీ మరి గాసిప్ అయితే లేపుతున్నారు. మరి వేరియస్ మీడియాలో గాసిప్స్ వచ్చేస్తున్నాయి. మరి ఫైనల్ ఆన్సర్కి మరి ఇప్పుడు వచ్చింది, ఇంకా రాలేదని కొంతమంది అంటారు. చూద్దాం ఒకసారి, చూసి మరి కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్. మరి దిస్ ఇస్ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.